వెల్కమ్ టు MG9 న్యూస్. కోసిగిలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో డాక్టర్ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కోసిగిలోని ప్రాథమిక కేంద్రం నుంచి వైఎస్ఆర్ సర్కిల్ వరకు ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యకరమైన ప్రారంభం, ఆశాజనకు భవిష్యత్తు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే నినాదాలతో ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి PHN కోటేశ్వరమ్మ మాట్లాడుతూ గ్రామాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రస్తుతం మన ఉన్న ఈ జనరేషన్లో అపరిశుభ్రత పెరిగిపోయిందని, పరిశుభ్రత లోపించడం వలన మనం రోగాల బారిన పడుతున్నామని, మనం ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండటం మరియు శుభ్రంగా ఉంచటం అలవాటు చేసుకుంటే రోగాల బారిన పడకుండా ఉండొచ్చని, మనందరం ఆరోగ్యంగా ఉంటేనే నిండు ఆయురారోగ్యాలతో జీవితాన్ని గడపవచ్చని, మనం ఆరోగ్యంగా ఉంటేనే అది మనకు మహాభాగ్యమని ఆమె మీడియా ముందు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మనోజ్ కుమార్, PHN కోటేశ్వరమ్మ, MP HEO శ్రీనివాసులు, ఎల్లప్ప, సూపర్వైజర్స్ రాముడు, జయమ్మ, యూనియన్లు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. ప్రపంచ ఆరోగ్య దినం ఏప్రిల్ 7. ప్రపంచ ఆరోగ్య ఈరోజు ఏప్రిల్ 7వ తేదీ కావున ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఈరోజు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో మనం ఉండాలనే నినాదంతో అందరూ ఆరోగ్యంగా ఉంటూ చుట్టుపక్కల కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యమైన జీవనాన్ని జరపాలని కోరుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం. ఏప్రిల్ 7వ తేదీ అనేది ప్రతి ఒక్కరికి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా హెల్త్ డిపార్ట్మెంటే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లకు తెలిసి ఆరోగ్యవంతంగా అందరూ ఉండాలని కోరుకుంటున్నాము.